హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో అయితే మా అమ్మ వాళ్ళు బెంగళూరుకి వచ్చినప్పటి వీడియో అండి. పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. అక్కడ నేను మా అమ్మ మా అక్క వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను. మా అమ్మ అయితే హాయ్ చెప్తుందండి మీ అందరికీ. అండ్ మా హద్విత పాప కూడా హాయ్ చెప్తుందండి. అండ్ మా హద్విత పాప అయితే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయింది. తను పూజ కూడా చేసుకుంది. నేను తనతో మాట్లాడుతుంటే తను నా వైపు చాలా సీరియస్గా చూస్తుంది. ఫ్రెష్ అప్ అయింది కదా, అందుకే తనకు నిద్ర వస్తుంది అనుకుంటా. అలాగే చూస్తూ ఉండిపోతుంది. యాక్చువల్లీ తను ఈ టైంలో నిద్రపోతుంది. మేము ఒకేసారి టిఫిన్ తినిపిద్దామనేసి పడుకోబెట్టలేదు. తను చాలా నిద్రమత్తులైతే ఉంది. ఇక టిఫిన్ అయితే ఇంకా అవ్వలేదండి. టిఫిన్ అయితే చేస్తున్నాము. మా అద్విత పాప కాస్త సిగ్గుపడుతుంది. చూడండి ఎలా పలకరించినా పలకడం లేదు, సిగ్గుపడుతుంది అనమాట తను. ఇక మా అమ్మ వాళ్ళు వచ్చారు కదా, అందుకే మాట్లాడుకుంటూ కాస్త మార్నింగ్ లేట్ అయిపోయింది టిఫిన్కి. ఇక ఈరోజు టిఫిన్ అయితే మేము వడలు చేసుకుంటున్నామండి. ఇక్కడేమో మా హద్విత పాపని యాక్టివ్ చేద్దామనేసి క్లాప్స్ కొట్టు, హాయ్ చెప్పు అని అయితే అడుగుతున్నాము. కానీ తను దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే తనకు ఫుల్ నిద్ర వస్తుంది. మేము టిఫిన్ కోసం అలాగే పెట్టాము తనను. లేదంటే ఫుల్ యాక్టివ్ ఉంటుంది మామూలు టైంలో. సో ఫైనల్గా వడలు అయితే రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి వడలైతే. వడలు ఇలా రౌండ్గా క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో మీకు సపరేట్ వీడియో చేసి చూపిస్తానండి. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను సపరేట్గా చేసి చూపిస్తాను. మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం సపోర్ట్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే ఈ వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఫైనల్గా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మన హద్విత పాపకి. ఆ పాప అయితే బాగానే తింటుంది. తను కూడా టేస్ట్ ఉంటే తప్ప తినదు. బాగా నచ్చింది అనుకుంటా. ఇప్పుడైతే స్మైల్ ఇచ్చింది.
ఇక నేను ఆయన అయితే బయటకైతే వెళ్తున్నామండి. ఏదైనా నాన్ వెజ్ అట్లా తీసుకొని వద్దామని అయితే బయటకైతే వెళ్తున్నాము. అంటే బయటికి వెళ్ళి ఫిష్ చికెన్ అయితే తీసుకొని వచ్చాము. ఇక ఫిష్కి కారం ఉప్పు అన్ని మసాలా పట్టించి అయితే పెట్టాము. ఒక 1 అవర్ అలా పెట్టామండి. ఈ ఫిష్ వీడియో కూడా మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు వీడియో చేసి అయితే చూపిస్తాను. ఇక చికెన్ చూపిస్తున్నాను ఇక్కడ వైట్ రైస్ చేసుకున్నామండి. ఎందుకంటే ఫిష్లోకి సాంబార్ అయితే బాగుంటుంది కదా, అందుకు సాంబార్ చేసాము. ఇక చికెన్ అయితే ఫ్రై చేసేసాము. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి. ఇక చికెన్ అయితే మా హస్బెండ్ అయితే చేశారు. ఇక సాంబార్ అయితే అమ్మ చేసింది. రైస్ అయితే నేను చేశాను. ఫిష్ కూడా నేనే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి. మీకు ఇందులో వీడియో ఏదైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఈ వీడియో చేసి అయితే చూపిస్తాను. ఇక ఈ వీడియో ఇంతవరకు లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.